ఇవన్నీ కూడా చాలా ఆర్కెస్ట్రాడ్. మీరేవో మీ టూర్లో రప్ప రప్ప నరికేస్తామనంటే సంతోషం అంటావు నువ్వు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ప్రెస్ మీట్లో దాన్ని ఖండించాల్సింది పోయి, ఇది మాకు సంబంధం లేదు, ఈ ఆలోచన కాదు, ఇది మా భావజాలం కాదు అని చెప్పాల్సింది పోయి, సంతోషం నరికేద్దాం అంటున్నాడు కదా, సంతోషం అంటున్నాడు అని అంటే ఏం చెప్పదలుచుకున్నావు సమాజానికి? హింసని ప్రేరేపించడం కాదా? డిక్లేరింగ్ ది వార్, ఈ పదాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే మీలో ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్, ప్రజల మీద ఫ్రస్ట్రేషన్. మీకు ప్రభుత్వం మీద తిరుగుబాటు కాదు, మీరు ప్రజల మీదే తిరుగుబాటు. ఎవరిని నరుకుతారు మీరు? ప్రజలనా? ప్రజాస్వామ్యాన్నా? ఎవరిని? ఓటమి నుంచి మీరు అసలు ఓటమిని అర్థం చేసుకున్నట్లు లేరు మీరు ఇంతవరకు. మీలో ఎక్కడా కూడా మార్పు కనపడడం లేదు. ఒక రాజకీయ నాయకుడు ఓటమి తర్వాత సమీక్ష, అంతర్మదనం జరుగుతుంది, సమీక్ష జరుగుతుంది, ఎన్నో మార్పులు వస్తాయి. కానీ మీలో ఎక్కడా కూడా మార్పు అనేది ఎక్కడా కూడా కనపడడం లేదు. డైలాగ్ చెప్పు సార్, మళ్ళీ ఏమన్నాడు? మళ్ళా చెప్పు. పూర్తి డైలాగ్ చెప్పాలా? పూర్తి డైలాగ్ చెప్పదు ఏంది? మళ్ళీ కొంచెం మైక్ తీసుకొని చెప్పు, బాగా వినపడుతుంది నాకు. ఏం జాతరలో? మళ్ళీ చెప్పు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 ఏంది? రపా రప రపా రప నరికేస్తాం. అదే ఒక పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కావడంలా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? సార్, ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కుర్రాడు సార్. అంతకుముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అతను టీడీపీ కార్యకర్త, టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని. కానీ అతను మీ పార్టీ సంబంధించిన వ్యక్తిగా. ఆ మనిషికి టీడీపీతో ఇంతకుముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా? మెంబర్షిప్ కూడా ఉంది సార్. మెంబర్షిప్ కూడా ఉంది సార్. టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా? అంటే దాని అర్థం వీళ్ళే పెట్టించినారా? పెదకూరపాడు నియోజకవర్గం సార్. ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి? మనది బాగా చూడండి అబ్బా. అయితే సభ్యత్వం కూడా ఉందంట. మళ్ళీ ఏదైతే నేం లే పాపం లే పాపం, మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాం. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, అన్నిటి డిస్టర్బ్ అయిపోయి ఇంకొంతమంది క్రైమ్ విపరీతంగా వాళ్ళ ఆలోచన నిద్రలేస్తే క్రైమ్ లేకపోతే బతకలేరు. అలాంటి కూడా చాలామంది తయారయ్యారు. అదే చెప్పేది, ఇంకా వాళ్ళ క్రైమ్ అలవాటు అయిపోయింది. వాళ్ళు ఇంకా ఎవరు మార్చలేరు వాళ్ళని. తీవ్రవాదులు అంతే కదా, లేకపోతే నక్సలైట్లు అంతే కదా, లేకపోతే మీరు నేర్పాలి వాళ్ళకి. నీకు ఆ శక్తి ఉంటే నీకు అసహ్యం చేస్తాం ఆ జాబ్ని. కొంతమందికి పుట్టుకతో వచ్చేళ్ళు ఇవి నేర్చుకోరు. కొంతమంది కొన్ని చేస్తూ ఉంటారు, కొంతమంది చేయరు. వాళ్ళకి అదంటేనే వాళ్ళకు, అందుకే అది జరగకుండా చేయడానికి ఏం చేయాలో అవి చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు అందరూ యోగా చేస్తున్నారు అనుకోండి, రాష్ట్రం అంతా పాజిటివ్గా వచ్చారు. వీళ్ళు మాత్రం దాన్ని చెడగొట్టడానికి ఏం చేయాలో వైలెన్స్ క్రియేట్ చేయాలి, డైవర్ట్ చేయాలి పబ్లిక్ అటెన్షన్. దట్ ఈస్ దేర్ ఆర్ట్ ఆర్ దేర్ ఇంటెన్షన్స్. అందుకే క్రిమినల్స్ ఎప్పుడు కూడా క్రిమినల్ బ్రెయిన్సే పనిచేస్తూనే ఉంటాయి. వాళ్ళకు నరికేస్తాం, చంపేస్తాం, రఫ్ ఆడతాం, రప్పా రప్పా రఫా రఫా నరికేస్తాం. ఇలాంటి గంగ జాతరలో బలి ఇచ్చేస్తాం.